ఫ్రెండ్స్ నిన్న మైదానంలో చాలా పెద్ద ఇష్యూ అయిందండి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గాని, అలాగే తిలక్ వర్మ గాని ఆశించినంత మేర రాణించలేకపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది ముంబై జట్టు 244 పరుగులు. కానీ నిన్న మైదానంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కో ఓనర్ అయిన నీతా అంబానీ మాత్రం నిప్పులు చెరిగింది. అయితే ముఖ్యంగా నమన్ ధీర్ గనుక క్యాచ్ వదలకపోయి ఉండుంటే చాలా అద్భుతంగా ఉండేది. ఫీల్డింగ్‌లో తప్పిదాలు వస్తున్నాయి అంటే అది ఇండివిడ్యువల్ ఆటగాళ్ళ కన్నా కూడా కెప్టెన్‌ని ఎక్కువగా అంటూ ఉంటారు. కెప్టెన్‌నే ఎక్కువగా వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకనంటే మీకు గనుక గుర్తున్నట్టయితే గతంలో ఎంఎస్ ధోని నేతృత్వంలో చెన్నై జట్టు నో బాల్స్ వేస్తే ఓపెన్‌గా బహిరంగంగా ధోని ఇంకోసారి నో బాల్ వేస్తే నేను ఈ జట్టులో ఆడనని చెప్పాడు. అయితే నిన్న మైదానంలో ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్ జట్టును చాలా దారుణంగా సపోర్ట్ చేశారు. ఈ దెబ్బకి అటు రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యాకి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్‌ని తప్పుపట్టాడు. "నీ ఫార్మ్ ఎప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి పొందుతావు" అంటూ అడగడమే కాకుండా, ఇక టోటల్ ముంబై జట్టు ఆటగాళ్ళంతా రచ్చ రచ్చ చేసేసారు. ఎందుకనంటే 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఇంకా 3 క్యాచ్‌లు వరుసగా దారుణంగా వదిలేయడం అంటే అది చిన్న తప్పు కాదు. సో, నమన్ ధీర్ చేసిన తప్పుకి ఇంత మూల్యం చెల్లించుకుంది ముంబై జట్టు. రాన్ రికల్టన్ సెంచరీ పోరాటం కూడా వృధా పాలైపోయింది.